లూకా సువార్త 12వ అధ్యాయము. అంతలో ఒకరినొకడు త్రొక్కుకునున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడుడి. మరుగైనదేదియో బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియో తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాటలాడుకునినవి వెలుగులో వినబడును. మీరు గదులయందు చెవులో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమియూ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయదను. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తిగల వారికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకునివాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుష్యుల ఎదుట నన్ను ఎరుగను వానిని నేను ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని, పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును, అధిపతుల యొద్దకును, అధికారుల యొద్దకును మిమ్మను తీసుకుని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరమిచ్చెదమా, ఏమి మాటలాడదుమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసి ఉన్నదియో పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను. ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన నడగగా, ఆయన, ఓయి, నీ మీద తీర్పరినిగానేనైనను పంచిపెట్టువానిగానేనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తపడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకునుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేనెలాగు చేతునో నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకునేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే యుండెనని చెప్పెను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చియేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చియేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టెలేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకునగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా. పువ్వులెలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవిగడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును.
ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అవమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెదకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద, భయపడకుడి. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మిట కొట్టదు. మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. మీ నడుములు కట్టుకుని ఉండుడి. మీ దీపములు వెలుగుచుండనియుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచుచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయడని తెలుసుకునుడి. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడగగా ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటివారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుటక కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని ఎంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగియుండియో సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడునో వాని యొద్ద ఎక్కువగా తీయజూతరు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని, అది ఇదివరకే రగులుకుని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చితనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమని కలుగజేయచు వచ్చితనని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందరు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందరని చెప్పెను. మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు. అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. ఆ కాలమును మీరు గుర్తింపనెరగనేలా ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపనేలా వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకునుటకు త్రోవలోనే ప్రయత్నము చేయము. లేదా అతడొకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకుని పోవును. న్యాయాధిపతి నిన్ను
బంట్రోతునకు అప్పగించును. బంట్రోతు నిన్ను చెరసాలలో వేయను. నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నానెను. ఆమేన్.